నమస్కారాలు. ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో మరి మా ప్యానల్ టోటల్గా 19 మెంబర్స్ ప్యానల్ ఉండే. ఆ ప్యానల్ మొత్తం కూడా మరి గెలవడం జరిగింది. అంతకుముందు 5 years కూడా మా ప్యానల్ ఉండే, 14 మెంబర్స్ ప్యానల్ ఉండే. దాంట్లో కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో, డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్లో మరి అధ్యక్షులుగా అందరి సహాయ సహకారాలతో మరి మా ప్యానల్లో ఉన్నటువంటి 19 మంది కూడా గెలిపేయడం జరిగింది. నేను వారికి మరి సభాముఖంగా లైబ్రరీ తరఫున మరి మా తరఫున పక్షాన వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే హైయెస్ట్ మెజార్టీతో గెలిపించడం జరిగింది. గత 5 సంవత్సరాల కింద మరి బాపూజీ వాగ్దానంలో మరి లైబ్రరీకి గెలిచిన తర్వాత రాజేశ్వరి అన్న అధ్యక్షన నేను ప్రొఫెషనల్ మెంబర్గా ఉన్నాను. ఆ తర్వాత రాజేశ్వరి అన్న గారు మరి అందరూ కూడా మరి మీరు ప్రెసిడెంట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నన్ను ప్రెసిడెంట్గా పెట్టడం జరిగింది. ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత మరి ఈ లైబ్రరీ గురించి చెప్పాలంటే గత 80 సంవత్సరాల క్రితము మరి ఈ యొక్క లైబ్రరీ నిజామాబాద్ నడిబొడ్డున మరి అప్పటి మన పెద్దలు ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజానాయకులు కానివ్వండి, ప్రజాసేవకులు కానివ్వండి, మరి భవిష్యత్తులో పిల్లలని ఆలోచించి భవిష్యత్తు గురించి ఆలోచించి మరి ఇంత మంచి లైబ్రరీ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఈ లైబ్రరీ 1 ఎకరం 10 గుంటలు. ఈ టోటల్ ఏరియా ఎకరం 10 గుంటలు. అప్పుడు ఉన్నటువంటి కిషన్ దాస్ కానివ్వండి, కేవీ గంగాధర్ కానివ్వండి, చక్రధర్రావు గారు కానివ్వండి, మరి అలాగే ముఖ్యంగా రుక్మారెడ్డి గారు, పెద్దలు రుక్మారెడ్డి గారు వారి సహకారాలతో మరి ఇక్కడ లైబ్రరీ తీసుకోవడం జరిగింది. అప్పుడు మీ అందరికీ తెలుసు ఈవినింగ్ టైంలోనే పేపర్ వచ్చాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నాయకులు కానీ ప్రజాసేవకులు అందరూ కూడా ఇక్కడ వచ్చి బాపూజీ వాగ్దానంలో కూర్చొని ఈవినింగ్ పేపర్ ఏదైతే వస్తుందో ఆ ఈవినింగ్ పేపర్ చదువుకుంటూ కూర్చొని మరి దేశం గురించి కానివ్వండి, రాష్ట్రం గురించి, తెలంగాణ నిజామాబాద్ గురించి చర్చించేందుకు మరి ఇక్కడ వచ్చి మరి అందరూ గుమికూడేవారు. అలాగే మరి ఈ లైబ్రరీని ఒక మంచి లైబ్రరీగా నిజామాబాద్ పట్టణంలో ఒక మంచి లైబ్రరీగా చేయాలనే ఉద్దేశంతో మరి ఈ ఒక లైబ్రరీ పెట్టడం జరిగింది. బుక్స్ కావాలి మరి ఎలా అనే ఉద్దేశంతో అప్పుడే పెద్ద మనుషులందరూ కూడా ఆలోచించి ఉన్నటువంటి ఈ 2 పెట్రోల్ పంపులు ఏవైతే ఉన్నాయో ఆ 2 పెట్రోల్ పంపులు కూడా అప్పుడు వాళ్ళ అద్దెలోనే లీజుకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ 84 మడిగలు కట్టడం జరిగింది. ఈ 84 మడిగల్లో కూడా మరి కిరాయితోని మరి లైబ్రరీలో పనిచేసే వర్కర్స్ కానివ్వండి, ఉద్యోగులకు కానివ్వండి, మరి ఇక్కడికి వచ్చే విద్యార్థులకు మరి బుక్స్ గురించి కానివ్వండి దాని నుంచే మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మరి చాలామంది అధ్యక్షులు అయ్యారు ఈ లైబ్రరీకి. మరి వాళ్ళు చేసినటువంటి సేవలు కూడా చాలా ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాల కింద మరి మేము వచ్చినప్పుడు ఈ లైబ్రరీకి వచ్చినప్పుడు చూస్తూ ఉంటే మరి ఈ లైబ్రరీలో ఇంకా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మరిగీలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి తోపుడు బండ్లు తెచ్చిపెట్టి ఇక్కడ పెట్టేవారు. రాత్రి కూడా తోపుడు బండ్లు పెట్టేవారు. ఇక్కడ ఒక్క మరిగ కూడా అన్ని మరిగలని 24 మరిగలు ఉండే. ఈ 24 మరిగల్లో కూడా తోపుడు బండ్లు అన్ని కూడా తెచ్చి పెట్టేవారు. మేము వచ్చినాక తోపుడు బండ్ల వాళ్ళకి చెప్పాము, మరిగ వాళ్ళకి చెప్పాము, మీ మరిగలో మీరు దుకాణం చాలు చేసుకునే తప్పితే ఈ తోపుడు బండ్లు బిల్డప్ పెట్టే అవకాశం మేము కల్పించాము అని తోపుడు బండ్లు అన్ని కూడా బంద్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మరిగ వాళ్లకు మరి గత 40-45 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రెండే కంటిన్యూ అవుతా ఉంది. 100 రూపాయలు 200 రూపాయలు మా లైబ్రరీకి ఇస్తూ చాలు చేసుకుంటే మరిగలు చాలు చేసుకుంటే లేకపోతే మా లైబ్రరీకి హ్యాండ్ ఓవర్ చేయండి, మీరు రావడం లేదు, కిరాయి ఇవ్వడం లేదు సగం అని చెప్పడం జరిగింది, లేదంటే మీరు కాల్ చేయండి అని చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత గత 70-80 సంవత్సరాల కింద కట్టినటువంటి మన పెద్దలు కట్టినటువంటి ఈ లైబ్రరీ వర్షం మేము వచ్చిన తర్వాత గత పాత
నుంచి 20 లక్షల రూపాయలు డ్యూస్. మరి ఇవన్నీ కూడా మేము ముంగడ ఉన్నటువంటి మహిళలందరినీ కూడా పిలిపించి వాళ్ళందరూ కూడా సహకారాలతో మరి మేము చోడు గారు వీళ్ళందరూ కూడా షబ్బీర్ అలీ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. భూమి పూజ చేయడం జరిగింది. చూపించాం మా ప్లాన్ అంతా కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మంచి లైబ్రరీ కట్టాలన్న ఉద్దేశంతో మా దగ్గర 8 లక్షల రూపాయలు ఉన్నాయి. తక్కిన అమౌంట్ మీరు గవర్నమెంట్ నుంచి సహకారాలతో ఇవ్వాలని చెప్పినప్పుడు తప్పకుండా మరి మీ ఆలోచన మంచిగా ఉంది కాబట్టి తప్పకుండా ఈ లైబ్రరీకి మాతో సహాయం ఎంతైతే అంత చేస్తామంటే అప్పుడున్న నాయకులందరూ కూడా భూమి పూజ చేసినప్పుడు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి ఈ లైబ్రరీని మేము మా దగ్గర ఉన్నటువంటి ఫండ్స్తో మేము కన్స్ట్రక్షన్ చాలు చేశాం. మరి షబ్బీర్ అలీ గారు ఆ రోజు వచ్చి చూసి తప్పకుండా నాకు వచ్చే ఫండ్స్లో ఫస్ట్ నేను 25 lakhs ఈ లైబ్రరీకి ఇస్తానని చెప్పింది. ఆయన నేను మా లైబ్రరీ తరఫున మీ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వచ్చింది ఆయన ప్రొసీడింగ్స్ కూడా 25 లక్షల రూపాయల ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీ గారు ఒక 5 lakhs రూపీస్ ఇవ్వడం జరిగింది. ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది 5 lakhs ఇచ్చారు. మరి అలాగే గత ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారు కూడా అంతకుముందు ఆయన ఫండ్స్ నుంచి 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ వచ్చే ఫండ్స్ మరి ప్రభుత్వం దగ్గర మరి వచ్చేదానికి కష్టంగా ఉంది. మరి మా దగ్గర ఉన్నటువంటి 80 లక్షల రూపాయలతో ఇంత బిల్డింగ్ కట్టాం. ఇది దగ్గర 3 కోట్ల రూపాయలతో ఇది కంప్లీట్ కావాలంటే 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి ఈ బిల్డింగు మరి అందరి సహాయ సహకారాలు కావాలి. మరి మేము వచ్చినాక మేము లాస్ట్ 5 సంవత్సరాల్లో ఇక్కడ చెప్పడం జరిగింది ఎలక్షన్లో. మేము వచ్చినాక తప్పకుండా ఈ లైబ్రరీని డిజిటల్ లైబ్రరీ చేస్తామన్నాం చెప్పడం జరిగింది. కానీ ఉన్నటువంటి బిల్డింగ్లో డిజిటల్ లైబ్రరీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ బిల్డింగ్లో ఏదైతే ఉందో ఈ బిల్డింగ్లో డిజిటల్ లైబ్రరీ బాయ్స్కి వేరా గర్ల్స్కి వేరా మరి ఉద్దేశంతో మీద డిజిటల్ లైబ్రరీ కోసం ప్లాన్ చేయడం జరిగింది. మీద డిజిటల్ లైబ్రరీ కింద బుక్స్ చదువుకుంటూ పేపర్ కానీ ఇక్కడ మా లైబ్రరీలో 5 భాషలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ సంబంధించినటువంటి బుక్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మేము ప్రతి బుక్స్ చదువుకునే వాళ్ళకు పేపర్ చదువుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళకు రూమ్స్ అలాట్ చేయడం జరిగింది. రూమ్లు కట్టించడం జరుగుతూ ఉన్నది. మరి అలాగే మేము వచ్చిందే మరి మా స్టాఫ్ మొత్తం కూడా మేము కదా కొన్ని ఏళ్ళ నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాము. మా జీతం చాలా తక్కువ ఉంది. మీరు తప్పకుండా మరి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తామన్నా మేము తప్పకుండా మేము ఏవైతే డ్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా కలెక్షన్ చేస్తాం మేము చెప్పడం జరిగింది. వారికి మేము వచ్చింది 30% సాలరీ కూడా పెంచడం జరిగింది. 30% సాలరీ పెంచి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు బోనస్ ఇస్తూ మరి 10% వాళ్ళకి సాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికి మేము వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు పాత దానికి మాకు 1 లక్ష రూపాయలు పెరిగాయి. కారకులు ఆయనని మేము ప్రతి రోజు కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన మొక్కి మేము లోపలికి వస్తూ ఉంటాం. ఆయన ఫోటో కూడా మేము పూజ చేస్తూ ఉంటాం. మరి మేము వచ్చిన గత 5 ఏళ్లలో మరి ఇక్కడ బాత్రూమ్లు కానీ అవన్నీ కూడా పరిస్థితి బాగాలేకపోతే మరి ఇక్కడ బాత్రూమ్లు కానీ మరి టాయిలెట్స్ కానివ్వండి, అలాగే మహాత్మా గాంధీ విగ్రహం కానివ్వండి, ఇక్కడ విగ్రహం లేకుండా మహాత్మా విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది. కొన్ని పిల్లలకు మరి చుట్టుపక్కల విలేజ్ నుంచి వస్తున్నటువంటి పిల్లలకు భోజనం చేయాలంటే ప్రాబ్లంగా ఉండేది. కాబట్టి షెడ్ కూడా నిర్మించి ఆ షెడ్ కింద వాళ్ళ భోజనం కోసం వసతి కల్పించాం. కాబట్టి మరి రాబోయే దినాల్లో మీ అందరికీ మేము చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈ లైబ్రరీ మీ సొంత లైబ్రరీ, మన ఏ ఒక్కరికి సంబంధించినటువంటి లైబ్రరీ కాదు. ఈ నిజామాబాద్ పట్టణంలో బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరి లైబ్రరీ. ఈ లైబ్రరీని డెవలప్మెంట్ కొరకు మరి ముందుకెళ్ళాలి. మనం అందరం కూడా సహాయ సహకారాలు మీ అందరి సహాయ సహకారాలు తప్పకుండా ఈ లైబ్రరీకి ఉండాలి. మీరు వారానికి ఒకసారైనా కానీ ఈ లైబ్రరీలో వచ్చి మీ సజెషన్స్ మేము తీసుకుంటాం. మీరు చెప్పినటువంటి సజెషన్స్ అన్ని తీసుకొని మరి ఇక్కడ ఏదైతే సిరిసిల్లాలో ఒక మంచి లైబ్రరీ ఉందని చెప్పడం జరిగింది. అలాగే మహబూబ్నగర్లో ఒక లైబ్రరీ ఉందని చెప్పడం జరిగింది. ఆ లైబ్రరీలో కూడా మేము వెళ్ళి చూసి వచ్చి మరి అలాగే అక్కడ ఎట్లయితే మంచి లైబ్రరీ ఉందో దాని ప్రకారం కూడా ఇక్కడ లైబ్రరీని కన్స్ట్రక్షన్ పని చాలు చేశాం. ఇక్కడ పిల్లలకు డైనింగ్ సపరేట్ చేసాం. బాయ్స్కు వేరా గర్ల్స్కు వేరా, మీద కూడా డిజిటల్ లైబ్రరీకి బాయ్స్కు వేరా మరి గర్ల్స్కు వేరా సపరేట్గా ఈ లైబ్రరీని మరి ప్రోగ్రామ్ చాలు చేసాం. ఇక్కడ
ఈ గత 50-60 సంవత్సరాల నుంచి కూడా చుట్టుపక్కల నుంచి మరి పేద విద్యార్థుల నుంచి ఇక్కడ బుక్స్ చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏ బుక్స్ కావాలన్నా ఎంత కాస్ట్లీ ఉన్నా వాళ్ళు కొనే పరిస్థితుల్లో ఉండరు కాబట్టి పాపం ఇక్కడ పొద్దున 8 o'clock వచ్చి రాత్రి 8 o'clock వరకు వాళ్ళు బుక్స్ చదువుకుంటూ వెళ్తూ ఉంటారు. పాపం వాళ్ళకు ఒక బుక్ 1000 రూపాయలు 2000 5000 ఎంత ఉన్నా వాళ్ళు చెప్పిన తెల్లారి మేము బుక్స్ అని కూడా తెప్పించేసి వాళ్ళు తెప్పిస్తున్నాం కాబట్టి వాళ్ళు బాధతో కూడా పాపం నేర్చుకుంటా కూడా చాలాసార్లు మాకు చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒకసారి నేను పిలిపించి ఎవరైతే ఈ లైబ్రరీలో చదువుకొని ఉన్నత జాబ్స్ వచ్చారో వాళ్ళందరికీ కూడా మేము సన్మానం చేయడం జరిగింది. వాళ్ళు ఏడ్చుకుంటా కూడా చెప్పిండ్రు, అన్న మీరు ఏదైతే బుక్స్ తెప్పిస్తుందో దానివల్లనే ఈ రోజు మేము ఇక్కడ బుక్స్ చదువుకొని మేము ఈ రోజు జాబ్ సంపాదించుకోగలిగినాం. జాబ్ రావడం జరిగింది. బ్యాంకులో కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, రైల్వేలో కానివ్వండి, ఇతర దాంట్లో వచ్చింది. కాబట్టి అన్న మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా తప్పకుండా మీరు చేసే అభివృద్ధి కార్యక్రమంలో తప్పకుండా మమ్మల్ని నిలువన్నా మేము సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మా అడ్వైజర్ సలహాదారులుగా తాయబ్ బిన్ హమ్దాన్ గారు మేము మరి గత మాకు 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి దాంట్లో కూడా మాకు సహాయ సహకారాలు అనుకో ఆయన ఏమి లేకుండా తప్పకుండా ఈ లైబ్రరీని అభివృద్ధి కొరకు మీరు ఎప్పుడు వచ్చినా నేను తప్పకుండా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం ఆయన అడ్వైజర్గా మేము ఈ లైబ్రరీని తీసుకోవడం జరిగింది. సార్ 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 ఇక్కడ చూడాలి సార్ 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 దగ్గర కొద్ది బ్యాగ్ మీరు మీ తాత పేరు మీద ఒక పేరు పెడితే మేము ఒక రూమ్ కానీ హాల్ కానీ పెడితే మీ తాత పేరు పెట్టాలని చెప్పడం జరిగింది. తప్పకుండా నాకు సాయం చేస్తానని చెప్పినందుకు ధన్యవాదాలు. కీర్తి చేస్తూ మా దుర్మారెడ్డి గారు ఎక్కడ ఉన్నా కానీ భగవంతుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ కూడా మంచిగా చూడాలని అభివృద్ధి చెందాలని
మరి నిర్వహించినందుకు ఆయనకు మరొకసారి మేము మా తరఫున మీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. సర్టిఫికేట్ సార్ నేను ఉన్నాను కానీ మొన్న శాసన మరి దత్తాత్రేయ గారు వచ్చిన తర్వాత మరి ప్రతి ప్రోగ్రామ్ లో ప్రతి కార్యక్రమానికి వారు సాగిస్తున్నారు. వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ ఒక నిమిషం. విషయంలో గురించి పెద్దలు వివరంగా కానీ 2 నిమిషాలు మాట్లాడితే చాలా బాగుంటుంది. అందులో గంగనే కానీ తారపై కానీ ఎవరన్నా 2 నిమిషాలు మాట్లాడాలి. కూడా మనం ఎన్కాడలేదు, నేనే కట్టిస్తానని చెప్పడం జరిగింది. భగవంతునికి అయ్యప్ప స్వామికి ఒక పూలమాల లెక్క హాల్ బంగారంది తయారు చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయనకు నేను ధన్యవాదాలు. అయ్యప్ప భక్తుడు, అయ్యప్ప ఆయన ఆశీర్వాదం ఆయన మీద ఉంది కాబట్టి ఆయన రోజు అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి ముందు కూడా ఇంకా అభివృద్ధి చెందాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అభివృద్ధి చెందాలని భగవంతుని కోరుకుంటూ మరి ఈ తారీఖు అమ్మాయి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. బాపూజీ వచనాలయానికి ఉన్నటువంటి చరిత్ర, బాపూజీ వచనాలయంలో రోజు పఠనం చేసే పుస్తకాలు పఠనం చేసేటటువంటి విద్యార్థులు తమ జీవితాల్లో ఏ స్థాయికి వెళ్తున్నారని ఒకసారి మనం వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ, ఆ రోజు కీర్తిశేషులు ఉల్ఫారెడ్డి గారు ఈ బాపూజీ వచనాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన తీసుకున్నటువంటి చొరవ, అప్పటి వారి బృందం అనుకోండి, పెద్దలు మాజీ ఎమ్మెల్యే కిషన్ దాస్ గారు, అదేవిధంగా పెద్దలు చాలామంది ఈ బాపూజీ వచనాలయం విషయంలో ముందు ఆలోచన చేసి ఈరోజు నిజామాబాద్ జిల్లాకే కాదు, నిజామాబాద్ నగరానికే కాదు, రాష్ట్రంలో ఒక నిజామాబాద్లో ఇలాంటి బాపూజీ వచనాలయం ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుండే విధంగా చేసిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ వారిని జ్ఞాపకం చేసుకుంటూ, నాకు ఈరోజు బాపూజీ వచనాలయాల అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులందరూ నాకు ఈరోజు మా అందరి మిత్రులు ఇక్కడున్న గంగాధర్ గారు కానీ, సురేందర్ గారు కానీ, నేను రాజేశ్వర కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటే అందులో జనరల్ సెక్రటరీగా పనిచేసినాను, వారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, ఈ కార్యవర్గ సభ్యులందరూ కలిసి కట్టుగా దీని విషయాల్లో మనం ఏదైతే కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారో నిజంగా ఇది ఒక్కరితో అయ్యే పని మాత్రం కాదు. నాకు తెలుసు ప్రతిరోజు మిత్రుడు భక్తవచనం పడే తప్పన, వారి క్యాబినెట్ పడే తప్పన సుధాకర్ రావు గారు ఫోన్ చేసి వారి దగ్గరికి వెళ్దాం, వీరి దగ్గరికి వెళ్దామని రోజు మమ్మల్ని అడుగుతున్నప్పుడు ఒకటి మాత్రం వాస్తవం, నేను నమ్మేది, మంచి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఒక్కరే ఉంటారు, నలుగురే ఉంటారు, కానీ ఆ కార్యక్రమం నడిచేటప్పుడు 400 మంది మనతో చెందుతారు. కాబట్టి ఈ కార్యక్రమంలో భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు మీ నివేదికలో 20 లక్షల రూపాయల వరకు దీన్ని ఖర్చు పెట్టాం అంటే దాని వచ్చేటటువంటి ప్రక్రియకు ఖర్చు పెడతా ఉన్నాం, దాతలు ఇస్తూ ఉన్నారు. ఇది ఎట్టవుతుంది వారికి ఆలోచన మీకు ఉంది. కానీ ఈరోజు
చాలామంది నిజామాబాద్ జిల్లాలో దాతలు ఉన్నారు, హృదయం ఉన్నటువంటి దాతలు ఉన్నారు. ఈ పని మొదలైంది అని మనం 10 మందిని కలిసి వెళ్తే దీనికి సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీనికి పార్టీలకు అతీతంగా ఇది ఎవరి కొరకు కాదు. ఈ జిల్లాలో అనేక మంది పేద పిల్లలు వచ్చి లైబ్రరీలో చదువుకుంటారు. దాని తర్వాత పరీక్షలకు వాళ్ళు ఏదైతే పోటీ పరీక్షలకు ఈరోజు ప్రపంచంలో పోటీ ఉందనుకుంటే ఈరోజు గ్రామాల్లో కూడా పోటీ ఉంది. పోటీ సందర్భమైనటువంటి విషయాన్ని మనం అందరం గ్రహించి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళి అనేక సందర్భాల్లో మనం కొంతమంది ప్రజాప్రతినిధులను కలిసినప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళకున్న పంట అనుకోండి లేక వాళ్ళు సొంతంగా ఇస్తున్నారో కొన్ని నిబంధనలు ఉన్నాయి. దానికి ఆ నిబంధనలు మనం ఏ విధంగా ఇచ్చేసుకుంటామో లీగల్గా మన గంగాధర్ గారు అడ్వకేట్గా ఈరోజు ఆయన రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి కమిషన్ సభ్యుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలోనే కాకుండా పక్క జిల్లా వాళ్ళకి కూడా ఒక 2 సార్లు నేను పరిచయం చేసినప్పుడు కూడా చెప్పాను, మా బాపూజీ వచనాలయాన్ని చూడండి, దాని మీద జరిగే కార్యక్రమాలను మీరు పరిశీలించండి, సహాయం చేయండి అనేటువంటి మాట చెప్తే కొంతమంది సిద్ధమైనరు. వాళ్ళ దగ్గర కోరిక వెళ్ళే బాధ్యతగా నేను తీసుకుంటా. నాకు విశ్వాసం ఉంది ఏ మేరకైనా సహాయ సహకారం అందే విధంగా దాన్ని తీసుకుంటాం. దాన్ని ఒకటి మాత్రం పెద్దల దృష్టికి సురేంద్రన దినేష్ భాయ్, ఇది ఎంత డెవలప్ అయితే దీని మీద అన్ని నిందలు మోపడానికి కొంతమంది ఉన్నారు. దాని కొరకు మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎవరి స్వార్థం కొరకు ఎవరి భక్తవతులమో సుధాకర్ రావు కొరకు చేసే పని కాదు. ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇది బాపూజీ వచనాలయం యొక్క ఆస్తులు, బాపూజీ వచనాలయంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి విద్య పట్ల ఉన్నటువంటి లైబ్రరీ పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా స్వంతానికి వాడుకునే పరిస్థితిలో లేరు. వీలైతే జేబు నుండి 10 రూపాయలు పెట్టే వాళ్ళే ఉన్నారు. కాబట్టి మన మీద ఉన్నటువంటి వాళ్ళని ఆరోపణలు చెప్తే దాని విషయంలో మనం భిన్నపడవద్దు. 2-3 పర్యాయాలు మొన్న కూడా కలెక్టర్ గారి దగ్గర ఈ విషయాన్ని డిస్కషన్ చేశాం. ఒకవేళ తప్పుంటే రుజువు చేయండి. అనవసరంగా పత్రికలకు ఎక్కి బాపూజీ వచనాలయ పేరును అప్రతిష్ట చేయొద్దని దయచేసి వాళ్ళు కూడా మన వాళ్ళే కాబట్టి వాళ్ళని కోరుకుంటూ మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మా బాధ్యతగా తప్పకుండా మీ వెంట ఉంటాం. నాకు ఈ సలహాదారు పదవి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తున్నా. నా వీలైనంత వరకు నేను పనిచేస్తున్నా. నేను పనిచేయడమే కాదు మిమ్మల్ని కూడా అడుగుతున్నా ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని. అందుకొరకే అందరం కలిసి కట్టుగా పనిచేస్తే బాపూజీ వచనాలయం పేరు మహాత్మా గాంధీ గారి 100 సంవత్సరాలు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పార్టీ అధ్యక్షుడిగా ఉంది. ఈరోజు జయ బాపు నినాదంతో మేము పల్లెల్లోకి వెళ్తున్నటువంటి సందర్భాన్ని ఆ బాపూజీ పేరు చిరస్థాయిగా ఈ ప్రపంచం ఈ దేశం మన జిల్లా ఉన్నన్ని రోజులు ఉండాలని ఒక్కొక్క సెలవు తీసుకుంటుంది. మొన్న రంజాన్ పండుగ జరిగిపోయింది, ఉగాది పండుగ అయిపోయింది, శ్రీరామనవమి ఉత్సవం అయిపోయింది. రేపు రాబోయే హనుమాన్ జయంతి సందర్భంగా ఈ జిల్లా ప్రజలందరికీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి సోదరులందరికీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు వ్యాపారస్తులకు హృదయపూర్వకంగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శోభయాత్రలో మనం అందరం పాల్గొని దాన్ని విజయవంతం చేద్దామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అదేవిధంగా జనరల్ సెక్రటరీ క్యాషర్ ఇతర సభ్యులు ఉపాధ్యక్షులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ చాలా చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఏది మాట్లాడినా కూడా ఈ యొక్క లైబ్రరీ అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. ఆ రోజు మరి రుక్మారెడ్డి గారు ఏం ఆలోచించి ఈ పట్టణంలోని ముఖ్య నాయకులందరితో సమీక్షించి ఆలోచన చేసి ఈ లైబ్రరీ కట్టారు. ఆ సందర్భంగా ఆ పూర్వీకులందరికీ శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తూ వాళ్ళ ఆశించులు ఈ లైబ్రరీ భవనానికి ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి భక్తవత్సల కమిటీ ఈ ఎలక్షన్ కాకముందు నుంచి మొదటి గతంలో బంటు రాజేశ్వర్ గారు కూడా ఉన్నప్పుడు ఈ లైబ్రరీకి మేము వచ్చేవాళ్ళం. 75లో ఇక్కడ గురుగోవింద స్కూల్లో చదివినప్పుడు ఈ బాపూజీ వచనానికి రావడం చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యాం. ఈ రోజు బాపూజీ వచనానికి మేము వెళ్ళామని. ఎందుకంటే ఆ రోజు 75లో బహుశా మేము 6th క్లాస్ అనుకుంటా ఈ కళ్యాణ స్కూల్లో గురుగోవింద స్కూల్లో చదివి వచ్చేవాళ్ళం. కనుక రానున్న రోజుల్లో ఈ యొక్క లైబ్రరీ ఈరోజు రుక్మారెడ్డి గారిని కానివ్వండి, ఇంకా ఇతర నాయకులను కానివ్వండి, ఎలా అయితే జ్ఞాపకం చేసుకుంటున్నామో రానున్న భవిష్యత్తులో మీ పేర్లు గుర్తించే విధంగా ఇప్పటి స్టూడెంట్స్ జ్ఞాపకం చేసే విధంగా మీరంతా కృషి చేయడానికి సందర్భంగా కోరుతా ఉన్నాను.
మరి భవన డెవలప్మెంటే కాకుండా మరి మీ గుర్తింపు రావాలంటే ఈ పట్టణంలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ దయచేసి మరి సివిల్ సర్వీస్ కు సంబంధించిన బుక్స్ కూడా తెప్పించి పెట్టండి. మరి కొందరు విద్యార్థులు ఈరోజు సివిల్ సర్వీస్ సెలెక్ట్ అవుతా ఉన్నారంటే వాళ్ళ సెలెక్ట్ అయినాక వాళ్ళ ఇంటర్వ్యూ చదివితే అసలు వాళ్ళ ఇంట్లో తిరగలేని పరిస్థితులు ఉన్నారు. సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ గా ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, ఐఆర్ఎస్ కానివ్వండి, అటువంటి విద్యార్థులు ఎంతో మంది సెలెక్ట్ అవుతా ఉన్నారు. ఆ గ్రూప్ వన్ కానివ్వండి, ఇప్పుడు లేదా ఈ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్ కానివ్వండి, లాసెట్ కానివ్వండి, ఎడ్సెట్ కానివ్వండి, ఇటువంటి సెట్స్ కు సంబంధించిన బుక్స్ తీసుకొస్తే విద్యార్థులు మీరు కేవలంగా కొన్నింటి తీసుకొచ్చి విద్యార్థులు చదువుతున్నారని కాకుండా మీరు ఈ యొక్క గ్రంథాలయంలో విభజించి కొన్ని రూములుగా పెట్టి మరి వారికి ఎవరెవరికి ఎక్కడ కూర్చున్నారు ఆ విధంగా చేస్తే ఎవరైతే బీద ప్రజలు బీద స్టూడెంట్స్ వచ్చి మరి ఇక్కడ చదివి ఉద్యోగాలు సంపాదిస్తే ఆ సందర్భంగా భవిష్యత్తులో ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మా బుక్స్ వెళ్ళిస్తే మా సందర్భంగా మేము కూడా చదువుకొని ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు కనుక అటువంటి కార్యక్రమాలు చేయాలని సందర్భంగా మీకు కోరుకుంటూ మరి నా వంతుగా మీరు ఏదైతే మీరంతా కష్టపడతారో శ్రమ ఇస్తారో నా వంతుగా నేను మధ్యతరగతి కుటుంబస్తుని, నేనేమో ఉన్నది కాను ధనికుని కాను. నేను కూడా కష్టపడి యూనివర్సిటీలో హాస్టల్లో 10 సంవత్సరాలు ఉన్నాను. ఎంఏ ఎంఫిల్ ఎల్ఎల్బి యూనివర్సిటీలో ఉండి చదువుకున్న రోజుల్లో సండే వస్తే సాయంకాలం మాకు భోజనం ఉండేది కాదు. ఎందుకంటే మధ్యాహ్నం లంచ్లో హాఫ్ చికెన్ పెడుతుంది కనుక డిన్నర్కి అరటి పండు తిని ఒక గ్లాస్ పాదాయి పడుతున్న రోజు ఆ యూనివర్సిటీలో ఉండే కనుక. ఎందుకంటే ఎంప్లాయీస్ అందరికి సండే ఈవినింగ్ హాలిడే అనౌన్స్ చేస్తుంది, వాళ్ళ హాలిడే అనౌన్స్ చేస్తే మా కార్డు పెడుతుండే. అటువంటి పరిస్థితుల్లో చూసుకున్న విద్యార్థిని మద్దతు కనుక నా వంతుగా మీకు 1 లక్ష రూపాయలు పంపిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు చేస్తూ ముగిస్తూ భవిష్యత్తులో మీ కమిటీని జ్ఞాపకం ఉంచే విధంగా కృషి చేయాలని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తయారు పెద్దలు మాట్లాడుతూ తయారు గారు ఎవరైనా ఏమైనా సమస్యలు దీని మీద అబద్ధాలు మోపితే ఊరుకునే లేదని అంటున్నాడు కనుక అదే విధంగా మరి మీరు చేస్తున్న చక్కని కార్యక్రమం సహజంగా తెలియడం. ఎందుకంటే మీరు చేస్తున్న తరుణంలో మమ్మల్ని సలహాదారులు మీటింగ్ పిలిస్తే మేమే తప్పుపట్టే అవకాశం కూడా ఉంటాయి. మీరు చేసింది తప్పు అంటాం కనుక తప్పులు సరిదిద్దుకునే కెపాసిటీలో మీరుండి ఎవరికి తల ఒక్కకుండా మీరు చేసిన తప్పు కాదనే విధంగా మీరు నిజాయితీగా ఈ యొక్క దీన్ని గ్రంథాలని డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ ధన్యవాదాలు తెలుస్తూ భగవంతుడు ఆశిస్తూ మీ కమిటీ ఉండాలని కోరుకుంటూ మీరు చేసే కార్యక్రమం నిజంగానే చాలా అద్భుతమైన కార్యక్రమం. వీళ్ళందరూ డొనేషన్స్ ఇస్తున్నారు. నేను ఇచ్చే నంబర్ మాత్రం నేను ఇప్పుడు చెప్పాను. నేను ఆలోచన చేసి డెఫినెట్గా నా ఒక సహాయం ఉంటుంది. తర్వాత ఫ్యూచర్లో మీరు బుక్స్ పెట్టినాక కూడా బుక్స్ మాత్రం నేను ఇప్పిస్తాను. వాట్ ఎవర్ నా కెపాసిటీలో ఉన్న బుక్స్ మీకు ఆ టైం మనము సంప్రదించి గుడ్ లైబ్రరీని మనము మాట్లాడి వాళ్ళతో సంప్రదించి డెఫినెట్గా నేను బుక్స్కు హెల్ప్ చేస్తాను. కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా నేను ఐ హ్యావ్ టు ఆస్క్ మై ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్లో. గుడ్ లక్. ఇది చాలా చిన్న ప్రాజెక్ట్ ఏం కాదు. మీకు 3 crores అనుకుంటుంది కానీ ఇట్ విల్ బి మోర్ దెన్ 3 crores. సో అందరు కూడా మన నిజామాబాద్లో పెద్దలందరూ కూడా దీనికి సహకారం అందించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరియు కమిటీ సభ్యులు, ఇక్కడికి ఇచ్చేసిన కోఆప్షన్ మెంబర్స్, అలాగే సలహాదారులందరికీ ఈ చక్కటి సాయంత్రం మంచి కార్యక్రమం పెట్టడానికి అధ్యక్షుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నాకు సలహాదారుగా తీసుకున్నందుకు కూడా కమిటీ వారికి కూడా నేను ధన్యవాదాలు, నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను అప్పటి నుంచి చూస్తున్నా నిజంగా నన్ను మాట్లాడిస్తాడు, మా పెద్దలైతేనే మాట్లాడిస్తూ అసలు పైన స్నానం ఉంది అని చెప్పి చూస్తున్నా. పెద్దలు సురేశ్వరెడ్డి గారు కానీ, లక్ష్మీరెడ్డి గారు కానీ, మన మహేష్ కుమార్ గౌడ్ గారి 3 సలహా సూచనలు, మా పెద్ద రంగన్న, రాయలన్న, మా సోదరుడు రత్నగారి గారు, వీళ్ళందరితో తెలిసి ఖచ్చితంగా కూడా నుంచి కూడా మీరు అప్లికేషన్ ఇవ్వండి. 25 లక్షల దాకా ఫండ్స్ మనకు పెట్టే వెసులుబాటు ఉంటుంది. మేము ఖచ్చితంగా మీరు వాళ్ళ ముగ్గురిని సంప్రదించినాక మేము ముగ్గురు నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ఇంత చక్కటి కార్యక్రమం భావితరాల యువకులకు ఉపయోగపడే విధంగా మీరు తీర్చిదిద్దుతున్నందుకు నేను ఖచ్చితంగా 25 లక్షల రూపాయల దాకా నేను ఉండడానికి శాంక్షన్ ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా ముగిస్తున్నాను. ఫండ్స్ గురించి మీరు బాధపడకండి, అవే వస్తాయి. ఏం లేకుండా ఉన్నాయి కదా, అన్ని కావాలి, దారక మామూలు, షరాబ్
వైన్స్ వాళ్ళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సెకండ్ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ ఎవ్రీడే మా తాతగారు చేయి పట్టుకొని తీసుకొచ్చారు నన్ను 4 ఏళ్ళ వయసు నుంచి. ఆ బిల్డింగ్ తోటి అంత అనుభవం నాకు ఉంది. ఇంకోటి ఏంటంటే 15 ఆగస్టు అని 26 జనవరికి ఇంకా ఈ లైబ్రరీ ఎంతో ఎదగాలని ఢిల్లీ గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా దీని పేరు రావాలని చెప్పి కోరుకుంటూ మా సహకారాలు తప్పకుండా ఉంటాయి. నేను ఇప్పుడు అనౌన్స్ చేయగానే చేసేది తప్పకుండా చేస్తానని చెప్పి మనం చేస్తూ అన్ని విధాలు కూడా ఈ లైబ్రరీ డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఢిల్లీ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ కమిటీకి కూడా మొత్తం అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ